హలో వివర్స్, నమస్తే అండి. ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఇంట్లో రోజేదార్స్ కోసం ఏదో ఒకటి ఇఖ్తియార్ దావత్ అని ఏదో వాళ్ళ శక్తి కొలది చేస్తూ ఉంటారండి. మేము కూడా చికెన్ బిర్యానీ, దహీ చట్నీ చేసామండి. స్వీట్ డిష్కి ఖజూర్స్ అని వీట్ ఆటాతో చేసామండి. ఆ వీడియో మీకోసం ప్రజెంట్ చేస్తున్నామండి. తప్పకుండా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా వీడియోస్ని తిలకించండి. బై అండి. హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది గోధుమ పిండి అండి, వీట్ ఆటా అండి. ఇప్పుడు మనం ఈ ఆటా, షుగర్, ఇలాచీ, ఘీ అండ్ వాటర్ అండి, వీటన్నిటితో మనం టేస్టీ స్వీటీ ఖర్జూర్స్ తయారు చేద్దామండి. చూడండి, వీట్ ఆటని చక్కగా ఫిల్టర్ చేసామండి. దాదాపుగా 1/2 kg ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ అండి, షుగర్ మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి, కానీ మేము మాత్రం 3 cups యాడ్ చేస్తామండి. చూస్తున్నారు కదండి. యాడ్ చేసేసి ఇక ఈ ఇలాచీస్ని పౌడర్ చేసి అందులో యాడ్ చేస్తామండి. మామూలుగా ఈ షాపుల్లో కూడా ఈ ఖర్జూర్స్ దొరుకుతాయండి, కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా, మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు కదండి. అందుకని చెప్పేసి వీలున్నప్పుడల్లా మేము ఇంట్లో తయారు చేయడానికే ప్రయత్నిస్తామండి. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ ఖర్జూర్స్ని. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ చిలకరిస్తూ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసామండి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్నామండి. చూస్తున్నారు కదా, షుగర్, ఇలాచీ, ఘీ అండ్ వాటర్ అండి, వీట్ ఆటా, గోధుమ పిండి, ఈ విధంగా మొత్తం చక్కగా మిక్స్ చేసి వేయాలండి. అందరికీ తెలిసిన ప్రాసెస్ అయినప్పటికీ మా వీడియో ద్వారా, మా ఛానల్ ద్వారా మా వ్యూవర్స్కి చూపించాలి అనే అభిలాష మాకండి. అందుకని ఏదో మా ప్రయత్నంగా ఈ విధంగా చిన్ని వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉంటామండి. ఈ పిండిని అలాగే దాదాపు గంట వరకు నానబెట్టేద్దామండి. బాగా మెత్తగా చక్కగా మిక్స్ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, మన పిండి ఈ విధంగా బాగా చక్కగా మెత్తగా
తయారైందండి. దాదాపు గంట పైన అయిందండి. మనం కలిపి పెట్టేసి 3 కప్పుల షుగరు, 4 ఇలాచీసు, 2 స్పూన్స్ ఘీ, 500 గ్రాములు వీట్ ఆటా అండి, కొద్దిగా వాటర్ చిలకరిస్తూ ఈ విధంగా మనం ఈ పిండిని తయారు చేసామండి. ఇప్పుడు వీటితో మనం వెరైటీగా స్వీట్ డిష్ తయారు చేద్దామండి. చూడండి, పిండి చాలా స్మూత్గా తయారైందండి. పిండి ఎంత మెత్తగా ఉంటే మనకి అంత చక్కగా వస్తాయండి ఇవి. అప్పడాల కర్రతో పిండిని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తున్నామండి. ప్రెస్ చేసి ఈ విధంగా మనం చాకుతో లాంగ్గా కట్ చేస్తామండి. చూస్తున్నారు కదా ప్రాసెస్. చాకుతో కట్ చేసి ఈ విధంగా మనం డైమండ్స్ లాగా కట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఇక మనం ఆయిల్ వేడెక్కాక వీటిని ఆయిల్లో యాడ్ చేసిద్దామండి. తీస్తున్నారు కదా. ఈ విధంగా మనం గ్లాస్తో కూడా అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవచ్చండి. మనకి షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వస్తాయండి గ్లాస్తో. ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక వాటిని ఆయిల్లో యాడ్ చేసేసామండి. ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో టేస్టీ హెల్తీ స్వీట్ డిష్ అండి ఇది. ఎక్కువగా ముస్లిమ్స్ ఇవే తయారు చేస్తారండి. వీటిని ఖజూరాస్ అంటారండి. చూస్తున్నారు కదండి, వీట్ ఆటాతో మేము తయారు చేసిన స్వీట్ డిష్ అండి. మేము ఖజూరాలు అంటామండి. వెరీ హెల్తీ టేస్టీ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చండి. వెరీ హెల్తీ తీయగా టేస్టీగా ఉంటాయండి. మీకు తెలిసే ఉంటుంది, లేదంటే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదా. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి. రోజేదారు ఇఫ్తార్ దావత్ అండి. చికెన్ బిర్యానీ, దహీ చట్నీ, చికెన్ ఫ్రై అండి. ఇక ఇవి స్వీట్స్ అండి. వీట్ ఆటాతో తయారు చేసిన ఖర్జూరాలు మీకు తెలుసు కదండి. ఈ విధంగా మా ఇఫ్తార్ దావత్ ముగుస్తుందండి. చికెన్ బిర్యానీ, దహీ చట్నీ అండి. చూస్తున్నారు కదా. చికెన్ ఫ్రై అండి. చికెన్ పీసెస్ని ముందు మసాలాతో బాయిల్ చేసి ఆ తర్వాత ఫ్రై చేస్తామండి. లవంగాలు, దాల్చిన చెక్క వేసి
బాయిల్ చేసేప్పుడు అల్లం చిన్నులపాయల పేస్టు, కోకో పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్తో బాయిల్ చేసి ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసామండి. ఇది చికెన్ ఫ్రై అండి, చూస్తున్నారు కదండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.